సిటీలో ప్లాట్ కొనండి. ఫ్యూచర్ లో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశం కోసం వెంటనే మాకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కొత్తగా ఆర్బీఐ కొన్ని న్యూ రూల్స్ తీసుకొచ్చింది. అంటే ₹1,00,000 కనుక నష్టం జరిగితే ₹1,00,00,000 నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి కొన్ని 238 కొత్త రూల్స్ అంట. ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే ఏంటి, లక్షకి ₹1,50,00,000 నష్టపరిహారం ఏంటి అంటే? ఇప్పటిదాకా బ్యాంకింగ్ వ్యవస్థలో కస్టమర్ ప్రయోజనాలకు కొంతవరకు మాత్రమే పీఠం వేసి బ్యాంకింగ్ లాభాల కోసం ఎక్కువగా ఆలోచించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే బ్యాంకులు నష్టాల పాలైనట్టయితే అవి పనిచేయలేవు. బ్యాంకులు పనిచేయకపోయినట్టయితే చాలా వరకు ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ స్తంభించిపోయే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా పేదవాళ్ళకి, బిలో పావర్టీ లైన్లో ఉండేటువంటి వాళ్ళకి, రైతులకి, ఇలాంటి వాళ్లకు సకాలంలో లోన్స్ ఇవ్వకపోయినట్టయితే అసలు మొత్తం ప్రభుత్వ కార్యక్రమమే కాదు, దేశం మొత్తం స్తంభించిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ బిలో పావర్టీ లైన్లో ఉండేటువంటి ప్రజలందరికీ సకాలం లోపల కావాల్సినటువంటి ఆర్థిక సహాయం అందడం కోసం చెప్పి బ్యాంకులకు కొంత స్వేచ్ఛ ప్రసాదించే పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ రోజు రోజుకి సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. బ్యాంకుల్లో థెఫ్టులు విపరీతంగా జరుగుతున్నాయి. బ్యాంకుల్లో మోసాలు విపరీతంగా జరుగుతున్నాయి. అకౌంటబిలిటీ అనేది లేదు. అంటే పూర్తిగా నా బాధ్యత వహించేటువంటి తత్వం, నేనే దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఒకవేళ ఏదైనా అవతలి నష్టం వస్తే ఆ నష్టాన్ని తప్పనిసరి కస్టమర్కి పే చేసేటువంటి అవకాశాలు ఉండాలి. అలాంటి అకౌంటబిలిటీ లేకపోవడం వల్ల బ్యాంకులలో కస్టమర్స్కి విపరీతంగా అన్యాయాలు జరుగుతుంటే కనబడుతుంది. గత సంవత్సరం మిగతా సంవత్సరాలు అన్నితో పోల్చినట్టయితే అత్యధికమైనటువంటి కేసులు నమోదు చేయబడ్డాయి బ్యాంకులకు వ్యతిరేకంగా. అంటే బ్యాంకుల్లో జరిగిన మోసాలు, లేక బ్యాంకు త్రూ జరిగిన మోసాలు. అంటే బ్యాంకులో అకౌంట్ ఉంది, ఆ అకౌంట్ నుంచి డబ్బులు మాయమైనాయి. అది కస్టమర్ ప్రమేయం లేకుండా మాయమైనాయి. మరి కస్టమర్ ప్రమేయం లేకుండా బ్యాంకులో డబ్బులు మాయమైపోయినాయి అంటే ఖచ్చితంగా బ్యాంకు దానికి కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. పోనీ సులభంగా అంటే మనకు ఏదో ఒక నెంబర్ చెప్తాడు, ఆ నెంబర్ మనం దాంట్లో కొట్టంగానే, లేకపోతే మనం ఒక మెయిల్ ఓపెన్ చేయగానే, లేదా ఒక వాట్సాప్ ఓపెన్ చేయగానే, లేదా ఎస్ఎంఎస్ ఓపెన్ చేయగానే మన అకౌంట్లో ఉండే డబ్బులని మాయమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి అలా ఏర్పడ్డాయంటే అంత సులభంగా అవతల వాళ్ళు తీసేటువంటి పరిస్థితులు లేకుండా దానికి ఇంకా కట్టుదిట్టమైన పరిస్థితులు, దాన్ని లాకింగ్ సిస్టమ్ బాగా భద్రంగా ఉండాలి. కస్టమరు 1-2 సార్లు దాన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత కానీ ఆ డబ్బులు బయటకు వెళ్లకుండా చేయాలి. అంటే మొదటి 10 కేసులు 100 కేసులు జరగగానే ఏం చేయాలి, బ్యాంకు వెంటనే ఓహో ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి ఇలా జరగకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలని దానికి తగినటువంటి భద్రత ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత కూడా బ్యాంకులదే. కానీ చాలా బ్యాంకులు ఆ పని చేయడం లేదు. భారతీయ బ్యాంకులన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే కస్టమర్స్ని గాలి కుదిలేసేసి కస్టమర్ కష్టపడి సంపాదించుకున్న డబ్బు, దాచుకున్న సబ్బు, బ్యాంకుల మీద ఒక రకమైన నమ్మకంతో పెట్టుకున్న డబ్బు, లాకర్లలో పెట్టుకున్నటువంటి బంగారం, లాకర్లు ఓపెన్ అయిపోతున్నాయి, లాకర్లోంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి, లాకర్లోంచి బంగారం వెళ్ళిపోతుంది. ఇది అన్నిటికీ మాది బాధ్యత కాదండి, మీరే మీకు కీ ఇచ్చాను, మీ కీరు భద్రంగా మీరు పెట్టుకోకపోతే అది థెఫ్ట్ అయితే నేనేం చేస్తాను, లేకపోతే అది మీరేమైనా పాగెట్టుకుంటే మేమేం చేస్తాం, లేదా ఎవడో దాన్ని డూప్లికేట్ చేస్తే మేమేం చేస్తాం, ఇట్లాగా నెగ్లెక్ట్గా ఉండేటువంటి సమాధానం చెప్తున్నారు. ఇది బాధ్యతారహితమైనటువంటి వ్యవహారం. ఖచ్చితంగా నీ బ్యాంకులో నేను భద్రపరిచినటువంటి డబ్బు కానీ, నేను భద్రపరిచినటువంటి బంగారాన్ని కానీ నువ్వే బాధ్యుడివి. యు ఆర్ ది ట్రస్టీ. నీ బాధ్యత నీకు అప్పచెప్పాను. మళ్ళీ తిరిగి నా అంతరం నేను దాన్ని తీసుకునేదాకా దాన్ని కాపాడాల్సిన బాధ్యత నీదే. దానికి ఒకవేళ ఇప్పుడు ఇచ్చినటువంటి భద్రత చేత ఏది నువ్వు అనుసరిస్తున్న విధానాలు పూర్తిగా సరిపోవడం లేదని అనిపించినప్పుడు ఇంకా కొత్త విధానాలు ఏమి తీసుకురావాల్సిన ఆలోచించాల్సిన బాధ్యత నీదే. ఇంకా నీ మీద అంత నమ్మకం పెట్టి వేలాది మంది, లక్షలాది మంది నీ దగ్గర డబ్బు దాచుకుంటూ, బంగారం దాచుకుంటున్నప్పుడు దాన్ని తగిన విధంగా భద్రత చేకూర్చాల్సిన బాధ్యత నుంచి తప్పుకుంటే అది సరైన విధానం కాదు, అది బాధ్యతారహితమైన చర్య అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద విపరీతమైనటువంటి ఒత్తిడి వెళ్ళింది. ఎందుకంటే ఆర్బీఐ మన దేశంలో ఉండేటువంటి బ్యాంకులన్నింటినీ కూడా పర్యవేక్షించేటువంటిది, మానిటరింగ్ చేసేటువంటివి, అవసరమైతే బ్యాంకులకి షరతులు విధించేటువంటివి, బ్యాంకుల్ని సక్రమైన పద్ధతిలో నడిపించేటువంటివి. అంటే బ్యాంకులకు సంబంధించిన చట్టాలన్నీ చేసేది ఎవరంటే ఆర్బీఐ చేస్తుంది. కాబట్టి ఆర్బీఐ ఏం చేసిందంటే ఒక 200కు పైగా 238 దాకా ఉండేటువంటి కొన్ని షరతుల్ని, కొత్తగా కొన్ని నిబంధనల్ని తీసుకురావాలని ఒక ముసాయిదా తయారు చేసింది. ఈ ముసాయిదాని ఏం చేసిందంటే దీని మీద అన్ని ప్రపోజల్స్ పెట్టారు. ఇదిగో దీన్ని ఇందుకోసం పెడుతున్నాం, దీనికోసం పెడుతున్నాం, ఇలాంటి కండిషన్స్ అన్ని కొత్తగా బ్యాంకుకు మేము ఏర్పాటు చేయబోతున్నాం. ఇది మీకు సమ్మతమేనా?
లేక దీంట్లో ఇంకా ఏవైనా మార్పులు చేర్పులు తీసుకురావాలా, ప్రజల యొక్క పూర్తిగా మీ అందరి అంగీకారంతో లేదా మీ అందరి సూచనలతో దీన్ని పకడ్బందీగా అమలు చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు జరుగుతున్నది ఈ రకంగా జరుగుతుంది కాబట్టి ఈ రకంగా దానికి మనం తాళం వేయడానికి అవకాశం ఉంది, ఈ రకంగా భద్రత మనం చేకూర్చే అవకాశం ఉంది. కాబట్టి బ్యాంకులు దీన్ని పాటించాలి మేము ప్రపోజల్ పెడుతున్నామని 200కు పైగా సూచనలతో కూడినటువంటి ఒక పత్రం తయారు చేసి ఆ పత్రాన్ని ఓపెన్గా వెబ్సైట్లో పెట్టారు. ఈ ఆర్బీఐ వెబ్సైట్లోకి వెళ్ళి ఎవరైనా దాన్ని ఓపెన్ చేసి చూసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో చెక్ చేసుకొని దాని లోపల లేకపోతే దాంట్లోనే టిక్కు పెట్టుకుంటూ లేదా ఏమైనా చేంజెస్ కావాలంటే దాంట్లోనే రాసి ఆర్బీఐకి తెలియజేసినట్టయితే అందరి అభిప్రాయాలు వచ్చిన తర్వాత దానికి సమ్ టైం ఒకటి గ్యాప్ పెట్టారు. మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తే దాంట్లో లాస్ట్ డేట్ కూడా మనకు కనబడుతుంది. ఆ లాస్ట్ డేట్లో వచ్చేటువంటి సజెషన్స్ అన్ని తీసుకొని ఆ సజెషన్స్ ప్రకారంగా దాంట్లో ఏవైతే అంగీకరించబడాలో దాన్ని లేదా ఏవైతే మార్పులు చేయాలో మార్పులు చేయడం, తొలగించాల్సి ఉంటే తొలగించడం, కొత్తవి ఏమైనా తీసుకోవాల్సి ఉంటే తీసుకోవడం అన్నీ చేసి పర్ఫెక్ట్ వే లోపల దాన్ని రూపొందించి దాన్ని 2026 నుంచి అమలు చేయాలని నిర్ణయించుకుంటున్నారు. అంటే ఇంకొక 1 మంత్ తర్వాత లేదా మార్చి అయిపోయినాక ఏప్రిల్ 1 నుంచి మనకు జనరల్గా ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యేది ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ లోపుగా అనేది దాన్ని అమలు పరచాలని జనవరి 1 కానీ ఏప్రిల్ 1 నుంచి కానీ అమలు చేయాలనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తున్న విధానం. ఇది చాలా మంచి ప్రయోజనకరమైన విషయం. ఇప్పుడు దీని లోపల మనకు 2 విషయాలు వస్తున్నాయి. ఒకటి, సైబర్ క్రైమ్ జరిగినట్టయితే మన అకౌంట్లో మనకు తెలియకుండానే డబ్బు వెళ్ళడం కానీ లేదా మనల్ని వాడు ఏదో అడిగాడు మనం ఏదో చెప్పాము, వాడు డబ్బు తీస్తాడని మనం అనుకోలేదు, ముందు 10 రూపాయలు పంపిస్తారు, 1 రూపాయి పంపిస్తారు, ఇది నీకు కన్ఫర్మ్గా వచ్చిందా లేదా చెప్పమంటారు, వచ్చినట్టయితే నువ్వు పలాంది నొక్కమంటారు. అలా నొక్కేసరికి మన అకౌంట్ ఉండే డబ్బులనే ఎగిరిపోతాయి. అంటే ఇది డైరెక్ట్గా బ్యాంకు వాడు చెప్పిన మెథడ్లో జరగట్లేదు, ఇది ఇండైరెక్ట్ మెథడ్లో జరుగుతుంది. కాబట్టి దీనికి ఏం చేశారంటే 3 రోజుల లోపల ఎవరైనా కస్టమరు కంప్లైంట్ చేసినట్టయితే, అంటే నా డబ్బులు వెళ్ళిన రోజు నుంచి, నా అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళిన క్షణం నుంచి 3 డేస్ లోపల కంప్లైంట్ చేసినట్టయితే ఆ డబ్బుకు పూచీకత్తు మొత్తం టోటల్గా బాధ్యత వహించాల్సింది మొత్తం బ్యాంకే, ఒక్క పైసా కూడా కస్టమర్ నష్టపోవడానికి వీల్లేదు అనేది ఒక నిబంధనలు దాంట్లో కొత్త నిబంధనలు చేర్చిన విధానం. రెండోది ఏమిటంటే బ్యాంక్ లాకర్కు నేను రెంట్ ఎంత కడుతున్నాను. సపోజ్ సంవత్సరానికి నేను ₹1,00,000 రెంట్ కట్టినట్టయితే లాకర్కి, దాంట్లో ఏమైనా సామాన్లు పెట్టని, ఏ సామాన్లు పెట్టకపోని, సామాన్లు పెట్టే డిక్లరేషన్ ఇవ్వరు దాంట్లో. ఎందుకంటే లాకర్లో పెట్టే డబ్బు, బంగారం ఇంత పెట్టుకున్నాను, డబ్బు ఇంత పెట్టుకున్నాను ఎవడు చెప్పడు. లాకర్ అంటేనే నాకు సొంతంగా నాకు కావాల్సిన వాటిని నేను దాంట్లో భద్రపరిచేటువంటి స్వేచ్ఛ నాకు ఉన్నప్పుడే దాన్ని లాకర్ అంటాం. ఆ లాకర్ పర్సనల్ విషయాలు ఉంటాయి దాంట్లో, ఏదైనా పాత్రలు పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఏదైనా పరిస్థితిలో ఒకవేళ కాలిపోయినా లేక ఎవరైనా లాకర్ను ఓపెన్ చేసినా, అంటే కస్టమర్ ప్రమేయం లేకుండా ఓపెన్ చేసినా, లేదా ఇప్పుడు కీ తీసుకొచ్చినా సంతకం ఉండాలి కంపల్సరీగా. ఒకవేళ కీ ఎవరైనా మన బదులు ఇంకెవరైనా కీ తీసుకెళ్ళినా కూడా సంతకం ఒక టాలీ కావాలి. సంతకం టాలీ కాకుండా చేయడానికి వీల్లేదు. అందుకే ఒకరి లాకర్ ఇంకొకరు ఓపెన్ చేయడానికి వీలు పడదు. లేదా బలవంతంగా పోలీసు వాళ్ళు ఇట్లా వచ్చి ఏదైనా చట్ట ప్రకారంగా వచ్చి ఓపెన్ చేయడానికి, కోర్టు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ ప్రకారం వచ్చి చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ వేరే వాళ్ళు ఎవరు చేయడానికి వీలు పడదు. అలా వచ్చినప్పుడు ఏదైనా తెలియకుండా జరిగితే, అంటే ప్రభుత్వ ప్రమేయం లేకుండా ప్లస్ దాంతోపాటుగా వ్యక్తిగతం రాకుండా ఎవరో తన తరపున ఓపెన్ చేసినా, లేకపోతే అది దొంగతనం జరిగినా, లేకపోతే ఏదైనా కాలిపోయినా, ఇలాంటి సందర్భాల్లో ₹1,00,000 నేను సంవత్సరానికి ఒకవేళ దానికి లాకర్కు ఛార్జెస్ పే చేసినట్టయితే, అంటే ఛార్జెస్ ఉంటాయి ప్రతి సంవత్సరం కొంత పే చేయాల్సి ఉంటుంది, దాన్ని బట్టి సైజ్ ఆఫ్ లాకర్ని బట్టి ఉంటుంది. 1,00,000కి ₹1,00,00,000 పేమెంట్ ఇవ్వాలి. అలాంటిది ఏమైనా జరిగితే ₹1,00,000 సంవత్సరానికి కట్టేటువంటి రెంట్ కట్టేటువంటి వ్యక్తికి, కస్టమర్కి ₹1,00,00,000 రావాలి. అంటే ₹10,000 కట్టేవాడికి ఏం కావాలి, ఇంటూ 100 టైమ్స్ వేసుకోవాలి. ఇట్లా 100 సార్లు ఎక్కువగా డబ్బు వస్తుంది. అంటే మనం కట్టేటువంటి రెంట్కి 100 టైమ్స్ ఎక్కువ మనకు పే చేయాలనేది ఇప్పుడు కండిషన్ పెట్టారు. ఇలా అనేక రకాల కండిషన్స్ పెట్టారు, అకౌంటబిలిటీ పెట్టారు, బాధ్యతలు పెంచారు. అప్పుడు భద్రంగా ఉంటుంది కస్టమర్ యొక్క డబ్బు. కస్టమర్ నిర్భయంగా తన డబ్బును బ్యాంకులో పెట్టుకొని ఇంట్లో పడుకోవచ్చు. సైబర్ మోసాలకు అడ్డుకట్టబడుతుంది. ఒకవేళ సైబర్ మోసం జరిగినా వితిన్ 3 డేస్ లోపల దాని ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆటోమేటిక్గా వ్యక్తిగతంగా బాధ్యత తీరిపోతుంది. అప్పటి నుంచి బాధ్యత మొత్తం బ్యాంకు వాళ్ళది ఉంటుంది. దాన్ని రికవర్ చేసుకోవాల్సిన బాధ్యత వాడదే, లేకపోతే నా డబ్బు నాకు ఇవ్వాల్సిన బాధ్యత బ్యాంకుదే అనేటువంటి నిర్ణయానికి వస్తారు. ఇలాంటి చాలా మంచి ఆలోచనలతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టెప్ తీసుకోవడం చాలా గొప్ప విషయం. ఇది ప్రతి కస్టమరు తనకు వీలైనంత అవకాశం ఉన్న వాళ్ళల్లా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో కొత్తగా పెట్టినటువంటి ప్రతిపాదనలు ఏమన్నా చెక్ చేసి అన్నీ చదివి, ఇంకా ఏదైనా సజెషన్స్ కావాలంటే ఇవ్వడం, కొత్త ఆలోచనలు ఉన్నట్టు చెప్పడం, దాంట్లో బాగులేనటువంటి వాటిని తీసేయడం, ఇలాంటివన్నీ చేసినట్టయితే సరి అయినటువంటి పద్ధతి పర్ఫెక్ట్గా ఉండేటువంటి రూల్స్ వస్తాయి. ఆ రూల్స్ వల్ల కస్టమర్ మరింత భద్రతకి
అవకాశం ఉంటుందని మనకు అభిప్రాయం. థ్యాంక్ యూ.